కాదు, భీమాగా. భీమాని రాక్షసుడు రాక్షసుడు అంటావు కదా, సంహారం జరిగేటప్పుడు దేవుడు కూడా రాక్షసంగానే చంపుతాడు. అహం కోసం చంపితే రాక్షసుడు, ధర్మం కోసం చంపితే దేవుడు. ఇక నువ్వే తేల్చుకోరా, భీమా మీద నువ్వు తెచ్చుకున్న ద్వేషం గొప్పదా, ఆ పిల్లలు పెంచుకున్న నమ్మకం గొప్పదా? భీమా అనే బంధమే నీకు కోపం, ఆ పేరు వింటేనే నీకు అసహ్యం. కానీ ఇప్పుడు ఆ పేరే మనకి కవచం, ఆ పేరే వీళ్ళని శిక్షించే ఆయుధం. భీమా, భీమా, భీమా. రే రామా, ఒక్కసారి అన్న అని పిలవరా. పోరా. భృగువంశ సముద్భవ, శ్రవణ నక్షత్ర సంభూత, వశిష్ఠ కుల గోత్ర, శంకర భాగవతుల పుత్ర, రామచంద్ర నామధేయుడినని నేను మనసా వాచా కర్మణ ప్రేమతో పిలుస్తున్నా నా అన్న భీమా. రాజ్యం చాలని ఆశ, ధర్మం తప్పిన అహం తలెత్తిన ప్రతిసారి గాండ్రించే కండ్రగొడ్డలి పుడుతుంది. నీ నీచత్వం వల్ల నాకొక మంచి జరిగిందిరా. మొదటిసారి నోరు తెరిచి నా తమ్ముడు, నా రాముడు అన్న అని పిలిచాడు. గుండె నిండిపోయిందిరా. నువ్వు నాకిచ్చిన ఈ సంతోషానికి నేను నీకు సంబరాన్నిస్తా, మరణ సంబరాన్నిస్తా.
మోక్షదిగ్బంధనం. ఇంతమంది అమాయకులైన పిల్లల్ని చంపిన నా కోసం ఎన్ని ప్రేతాత్మలు పగతో కాచుకుని ఉంటాయో నాకు తెలీదా? భూత ప్రేత పిశాచాలు ఈ రక్షణ కవచాన్ని దాటి రాలేవు. రాబోయే కాలానికి కాబోయే భగవంతుణ్ణి నన్ను ఢీ కొట్టడం నేతరం కాదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. భగవంతుడు వస్తాడా? ఏ యుగంలో ఉన్నావురా? గజేంద్ర మోక్షంలో విష్ణువు వచ్చినట్టు వస్తాడా? ప్రహ్లాదుడు పిలుపుకి స్తంభం బద్దులు కొట్టుకుని వచ్చిన నారసింహుడిలా వస్తాడా? మార్కండేయుడి కోసం శివుడు వచ్చినట్లు వస్తాడా? రమ్మండ్రా, చూద్దాం ఎలా వస్తాడో. రమ్మండ్రా. ఆ పరమశివుణ్ణి కైలాసంతో సహా పైకెత్తబోయిన రావణాసురుణ్ణి చిటికలో బంధించిన కార్తవీర్యార్జునుణ్ణి ఖండ ఖండాలుగా నరికిన ఆ పరశురాముడై వస్తాడు. సంజీవుని లోక కళ్యాణం కోసం ఆంజనేయుడికి దొరికింది గాని నీలాంటి నీచుడికి దొరకదురా. నీకు దొరికేది నా చేతిలో చావు మాత్రమే. నేను భవిష్యత్ భగవంతుణ్ణి ప్రపంచాన్ని నా కాళ్ల కింద తీసుకొస్తానని బిర్రవీగే కదా. ఇప్పుడు నీ నరాలు చీల్చి మరణం ముందు నీకు నరకం చూపిస్తా.
ఇద్దరం ఒకే కడుపున పుట్టిన ఒక తాటి మీద ఎప్పుడూ నడవలేదు. నా అజ్ఞానం వల్ల నీ ప్రేమను అపార్థం చేసుకున్నాను. వీలైతే మన్నించు. చిన్నప్పటి నుంచి చేజారిన క్షణాల్ని నీతో మళ్ళీ గడపాలనుంది. రే రామా, నీకు మగబిడ్డ పుట్టాడు రా. అవునా?